ఒక మధ్యతరగతి కుటుంబంలో తల్లి. ఆ తల్లి పేరు అంజలి. అంజలి ప్రేమలో స్వార్థం ఉంది. ఆ తల్లి ప్రేమలో స్వార్థం ఉంది. ఎలాంటి స్వార్థం అంటే, నా పిల్లలు నాలా కాకూడదు, వాళ్ళ గొప్ప వాళ్ళు అవ్వాలి. ఎందుకంటే ఆ తల్లి అంజలి అనుభవించిన బాధలు కష్టాలు నా పిల్లలకి రాకూడదని తను ఒక మంచి లైఫ్ ఇద్దామని ఒక తల్లి కూతుర్ని మందలించింది. ఆ మందలించడం కూతురికి చాలా ఇబ్బందిగా అయ్యింది. అసలు విషయానికి వస్తే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, తల్లి కూతుర్ని మందలించడం అనేది మనకి చాలా సర్వసాధారణమైన విషయం. కానీ ఒక కూతురు ఎప్పటి నుండో పగ పెంచుకుంటుంది తల్లి మీద. ఎందుకంటే చీటికి మాటికి చిరాకు పడుతుందని, ఇష్టం వచ్చినట్టు కోపపడుతుందని, ఆ మనసుని పగని తన లోపల పెట్టుకొని ఎప్పుడు ఛాన్సా ఎప్పుడు వెయిటింగ్. ఇలా అంజలి కూతురికి యాక్చువల్లీ 14 సంవత్సరాలు. ఆ 14 సంవత్సరాలకే మర్డర్ చేసిందంటే ఎంత కోపం, ఎంత వైలేషన్ తన లోపల ఉంచుకుందో మనం ఊహించుకోగలం. మనం ఇక్కడ నుండి ఎంత దారుణమైన విషయాలు చూస్తామంటే, ఆ పిల్లకి ఇంకా వయసు కూడా నిండి ఉండదు, 14 సంవత్సరాలు. వాళ్ళ అక్కకి 16 సంవత్సరాలు. అయినా అమ్మని చంపేంత కసి, కోపం లోపలే దాచుకొని, అది చెప్పిన వీళ్ళిద్దరూ ఆకతాయిలే. ఎందుకు ఆకతాయిలు అంటున్నానంటే, అది చదువుకునే వయసు. నాకు తెలిసి గట్టిగా ఎగ్జామ్ కూడా పాస్ అవ్వలేరు. అయినా హత్యకు దారిని తీసే కారణాలు ఏంటంటే, ఎప్పుడు నుండో అమ్మని చంపేయాలన్నంత కోపం, ఆ కసి తనలో అలాగే దాచిపెట్టుకుంది. సో ఇప్పుడు ప్లాన్ చేసుకుంది. ఆ ప్లాన్లో భాగంగా వాళ్ళ ప్రియుడిని పిలిచింది. ప్రియుడిని కూడా మరి నార్మల్గా పిలిస్తే రారు కదా, కాబట్టి నేను చచ్చిపోతా నువ్వు రాకపోతే అని ఆడికి ఫోన్ చేసి, నైటు పగలు ఫోన్ చేసి ఆయన రమ్మండం. ఎందుకంటే ఆడికి ఒక బాధ ఉంది, అమ్మో నేను వాళ్ళ అమ్మని చంపకపోతే ఈ అమ్మాయి చచ్చిపోతుంది, ఈ అమ్మాయి చంపిపోతే నాకెట్లా. ఇది నిబ్బి లవ్ స్టోరీ కాబట్టి అట్లానే ఉంటాయి. మరి ఇంకా ప్రేమ అంటే ఇలా దృష్టిలో వేరే వాళ్ళని చంపేయడం. సో ఎదుటి వాళ్ళని చంపేయడం అది ప్రేమ అనిపించుకోదు. కన్న తల్లిని చంపేయడం కూడా అసలు ప్రేమ అనిపించుకోదు. కానీ ఈ పిల్లని ప్రేమించినోడికైనా, అట్లీస్ట్ ఈ పిల్లని ప్రేమించినోడికైనా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ పేరు వచ్చేసి శివ, ఆడికైనా బుద్ధి జ్ఞానం ఉండాలి. ఏమని చెప్పాలి, అరే ఇట్లా కాదు, మీ అమ్మని చంపడం ఏంటి, ఆమె నాకు అత్త అవుతుంది, మన ఇద్దరం ఒప్పిద్దాం, కలిసి ఒప్పిద్దాం అన్నాడు, ప్రాధేయపడ్డాడు. కానీ ఆ పిల్ల ఇలా, అది మా అమ్మ, నాకు లేని బాధ నీకేంటి, నన్ను టార్చర్ చేస్తుంది అని చెప్పేసి ఇంకా అంటే లవ్లో ఉన్నాడు కదా పాపం, వాడికి ఈ అమ్మాయి కావాలనే ఆశ ఎక్కువ. చంపే ఆశ పక్కన పెడితే అదే చంపుతుంది కదా అని చూసుకుంటాడేమో, కానీ ఈ అమ్మాయిని ఎలా పొందాలన్న ఈ ఆలోచనతో తప్ప. వై? బికాస్ ఆడు ఖచ్చితంగా చేస్తున్నాడు. షీ ఇన్ లవ్, వాళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారు కాబట్టి తెలియదు. ఇక్కడికి బాగానే ఉంది. వాళ్ళ తమ్ముడు వచ్చాడు, అట్లీస్ట్ ఆడైనా చెప్పాలి కదా. అందుకనే వీళ్ళ నిబ్బీస్ అని నేను గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళకి తెలియదు అసలు ప్రేమ అంటే ఏంటి. త్యాగం. మా అమ్మ తిడతాది, మా నాన్న కొడతాడు అనుకుంటే ఆ ప్రేమ జోలికి పోకుండా ఉండి, వీళ్ళు ఒక జాబ్ వచ్చి, ఒక పెద్ద స్థాయి వచ్చి, అప్పుడు ప్రౌడ్గా అందరం ముందు మేము మేజర్స్ అని చెప్పి గౌరవంగా పెళ్లి చేసుకునే ఒక విధానం అది లేదు. ఇప్పుడే చంపేయాలి. ఎందుకు చంపేయాలి? వాళ్ళ అమ్మ ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా ప్రాబ్లం అనేది తెలుసు. దీనికి అసలు మేజర్ రీజన్ ఏంటంటే, వాళ్ళమ్మ ఈ శివ మీద ఒకసారి కేసు పెట్టింది. వై? బికాస్ మా అమ్మాయిని ఈ పిల్లోడు కిడ్నాప్ చేశాడని. కిడ్నాప్ చేశాడు శివ నా కూతుర్ని. అమ్మకుండే స్వార్థం అది. నా కూతుర్ని ఎవడో బజార్కి వాడికి ఇచ్చి ఎందుకు చేయాలి? ఈ వే ఆఫ్ థాట్స్లో ఆ అమ్మాయి అలా అంజలి గారు, ఈ కూతురు అంజలి గారు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ పెట్టారు. నా కూతుర్ని ఇలా శివ అనేవాడు ప్రేమిస్తున్నాడు, నేను దీనికి ఏమాత్రం ఒప్పుకోనని. ఈవిడ తప్పు కూడా ఉంది. అంజలి గారు ఫస్ట్ ఒప్పుకున్నారు, వీళ్ళిద్దరిని సరే చేద్దాం మీరు ఓకే అంటున్నారు కదా, ఇద్దరు నా ముందుకు వచ్చి అడిగారు కదా అని తల్లి ప్రేమ చూపించింది. కానీ మందలించింది, ఇది కరెక్ట్ కాదు, మీరు ముందు చదువుకోండి, తర్వాత మీకు మంచి భవిష్యత్తు వచ్చిన తర్వాత, జాబ్ వచ్చిన తర్వాత నేనే మీకు పిలిచి పెళ్లి చేస్తాను అని ప్రామిస్ చేసి ఉంటారు. కానీ వీళ్ళకి అంత ఓపికలే. ఎందుకంటే ఆకతాయి పనులు, తిన్నామా పడుకున్నామా తెల్లారింది, వీళ్ళ పనులు ఇవి. అట్లీస్ట్ 10th ఎలా పాస్ అవ్వాలో కూడా తెలియదు. తల్లిని ఆ పిల్ల ఎట్లా చంపిందంటే, బాయ్ ఫ్రెండ్ని తీసుకొచ్చింది. బాయ్ ఫ్రెండ్తో పాటు వీళ్ళిద్దరూ మొయ్యలేరు కదా, చిన్నపిల్లలు కదా, అసలు అవేర్నెస్సే లేదు. వీళ్ళు పొద్దుట్లేసి ఆ టిక్టాక్లు వాట్సాప్లు చూసుకోవడం తప్ప నిజమైన ప్రేమ గురించి తెలియదు. కానీ చంపేయడం తెలుసు. ఎంత చంపుదామని ఎన్నో స్కెచ్లు వేశారు, అప్పటికే వేశారు. కానీ ఈసారి పర్ఫెక్ట్గా ఎందుకు సెట్ అయిందంటే, బాయ్ ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య
ప్లస్ ఈ అమ్మాయి, ఈ ముగ్గురు కలిసి ఒకేసారి అటెంప్ట్ చేయడం వల్ల ఆమెను చంపేశారు. ఎట్లా అంటే ఆ పేకకి చున్ని చుట్టి పైకి ఉరేసి పేక మీద కాలేసి అంత టార్చర్ చేసి చంపేశారు. ఇక్కడ చంపేసిన తర్వాత వీళ్ళ ప్రేమ నిలబడుతుందా అంటే నిలబడదు. ఎందుకంటే పాపం పండుతుంది, అది దేవుడు తెలుస్తుంది. మీరు చేసింది తప్పు అని వాళ్ళకి అప్పుడు కూడా తెలియదు. వాళ్ళకి కావాల్సిందల్లా వాళ్ళ అమ్మ ఉండకూడదు. అది పెళ్లికి అడ్డు కావచ్చు, ఆ పిల్లని రోజు తిడుతుందని కావచ్చు, ఏదేమైనా వాళ్ళ అమ్మ అంటే ఆ పిల్లకి నచ్చల. ఎందుకంటే తల్లిదండ్రులు ఈ రోజుల్లో మందలించారు అంటే పిల్లలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మా అమ్మ నా మంచి గురించి చెప్పిందని. కానీ ఈ రోజుల్లో ఎంతమంది అట్లా ఆలోచిస్తున్నారు? నా మంచికే చెప్పిందని మంచిగా తీసుకోవట్లా, ఎఫెక్టివ్గా తీసుకుంటున్నారు. నన్ను తిడుతుందేమో, నేను ఎదిగితే ఒప్పుకోదేమో. తల్లి ప్రేమలో నిజాయితీ ఉంటుంది, ప్రియుడి ప్రేమలో చంపేద్దామనే ఆనందం ఉంటుంది. వై? బికాజ్ నేను పొందాలని. పొందినోడు నీతో లైఫ్ లాంగ్ ఉంటాడా? ఖచ్చితంగా ఉండడు. ఏదో రోజు నిన్ను కూడా చంపేస్తాడు. ఆ విషయం నీకు తెలిసేలోపు నీకు మెచ్యూరిటీ లేదు. దట్స్ వై వాళ్ళ అమ్మ చచ్చింది. సో ఈ కథ ప్రశాంత్ చివరికి వస్తే వాళ్ళ అంజలిని వాళ్ళ అమ్మగారిని అనుకున్నట్టుగానే చంపేశారు. ఎలా అంటే ఆ పీకి ముడి బిగించి వాళ్ళ లవర్ శివ వాళ్ళ అన్నయ్య వాళ్ళ సాయంతో ఈ అమ్మాయిని కాళ్ళు పట్టుకోవడం, వాళ్ళ పేకను నొలిపి చంపేయడం. చంపుతున్నప్పుడు కూడా ఇది మా అమ్మ అని ఒక దయలేని ఆ దయలేని పరిస్థితిలో కూడా వాళ్ళ చంపడం అయితే ఆపలా, చంపేశారు. ఇప్పుడు వాళ్ళ జీవితాలు ఎట్లా ఉన్నాయో ఏమనుకుంటారంటే అయిపోయింది కదా, అడ్డు తొలగించేసాం కదా, మీ అన్ని సోషల్ మీడియాలో ఇవన్నీ చూస్తున్నాం కదా, మనం ఎలాగైనా బతికేయచ్చు, ఏ విధంగానన్నా తప్పించుకోవచ్చు అనుకుంటారు. కానీ దొరుకుతారు. వీళ్ళు పరిస్థితి ఎట్లా చేజారిపోయిందంటే ఇక మీదట ఆ శివ ఉండేది జైల్లోనే, ఈ అమ్మాయి ఉండేది జైల్లోనే. తల్లిని చంపేశారు. ఏకైక కుమార్తె చంపేసింది. ఇంకొక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి అనాథ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళందరికీ హ్యాపీగానే ఉంటుంది. కానీ కొన్ని నెలలు గడిచిన తర్వాత, వీళ్ళ జైల్లో నుండి వచ్చిన తర్వాత ఆ పాపం వీళ్ళ మనశ్శాంతి ఉండదు. ఆ మనశ్శాంతి నిద్ర కూడా పోనవదు. అంత దారుణమైన పరిస్థితిలోకి వీళ్ళు దిగారు. కాబట్టి నేనేం చెప్తా అంటే మీరు లవ్ చేయండి, ప్రామిస్ చేయండి, చంపేస్తానని కాదు. నీలో ఉన్న ప్రేమ తనకి అర్థమయ్యేలా చెప్పాలంటే వాళ్ళ అమ్మని చంపేస్తేనే నిజమైన ప్రేమ అనుకున్నాడు వాళ్ళు ఎవరో. మా అమ్మని చంపితేనే ఈడితో ఉంటాను అనుకుంది తను. వీళ్ళిద్దరి ప్రేమ కరెక్ట్ కాదు, ఆ తల్లి ప్రేమే కరెక్ట్. ఎందుకు కరెక్ట్ అంటున్నానంటే తల్లి ప్రేమ నిన్ను ఆ స్థాయిలో చూస్తుంది, వీళ్ళ ఎవరి ప్రేమ నిన్ను రూమ్ దాకానే చూస్తుంది. దట్స్ వై మీరు క్లారిటీగా ఉండండి. ప్రేమించినోడితో ఇలాంటి అత్యాచారాలు, ఇలాంటి డైవర్షన్స్ వచ్చినప్పుడే మీరు జాగ్రత్తగా ఉండాలి. జీవితం చాలా వాల్యుబుల్. అమ్మ తిట్టిందని, నాన్న కొట్టాడని చిన్న చిన్న విషయాలకి రియాక్ట్ అయితే జీవితం జైల్లో ముగిసిపోతుంది. ఉంటాం.